ఈ రివ్యూ కేవలం బిగ్ బాస్ చూపించిన ఎపిసోడ్ ఉదాశించి మాత్రమా. ఎవరి మీద్ మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. సో కవున ఏవ్థూ ప్రజలకు తెలియజేలి విషయం. హర్ట్ అవ్కండి. ఎవరిని హర్ట్ చేయకండి. ఫైనల్ గా మీరు బాగుందనా? నిజం బాగుంది. బాబు లేవు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 10 రివ్యూకి స్వాగతం. సో ప్రేమాలయంగా మారిన మన బిగ్ బాస్ ఇల్లు అసలు మనం అనుకున్నదే జరుగుతుంది. అసలు ఏదో రాసినట్టు స్క్రిప్ట్ నేనే రాస్తున్నట్టు అలా అసలు సీక్వెన్స్ బై సీక్వెన్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు డేమన్ పవన్ అయితే నేను నీకు నచ్చలేదా అని అడిగేసాడు డైరెక్ట్ ఫేస్ మీదకి. అసలు రీతు హెసిటేట్ అవుతుంది కానీ ఆబ్వియస్ రీజన్స్. సో తన మైండ్లో ఏదో నడుస్తుంది అండ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయిపోయింది. బిగ్ బాస్ మీరు హ్యాపీ, నేను హ్యాపీ, మనం లవ్ స్టోరీ చూడబోతున్నాం ఈ సీజన్లో. అర్థమైంది. కళ్యాణ్ అండ్ తనూజ అది అర్థం కాల. చేతులు పట్టేసుకొని ఫ్లర్టీగా మాట్లాడేసుకుంటున్నారు. కానీ తనూజది ఏమవుతుంది అంటే తనూజ అందరితోనూ అదే కైండ్ ఆఫ్ ర్యాపో మెయింటైన్ చేయడంతో నేను దాన్ని సిమెంట్ చేయలేకపోతున్నా, అంటే పక్కాగా స్టాంప్ వేయలేకపోతున్నా. కానీ రీతు అండ్ పవన్ మాత్రం స్టాంప్ వేయగలం, వేసేస్తున్నా. సో ఏదైతే అది అయింది చూద్దాం రేపొద్దున ఏం జరుగుద్దో. కానీ ఈ వీటిలోకి వెళ్ళే ముందు అర్థమైపోయింది నాకు. ఇంకా హరీష్ గారు నిన్న మనం అంత డిస్కస్ చేసాం. నేను చెప్పా రేపొద్దున ఎలా ఉంటారో దాన్ని బట్టి నేను క్లారిటీ తెచ్చుకుంటా అని చెప్పి. ఈరోజు ఆయన మొత్తం మారిపోయారు. ఇంకా 180 degrees టర్న్ అసలు. ఇంకా నేను ఇంకా మంచోడిని, ఇంకా అయిపోయింది. ఆ రోజులు అయిపోయింది. నేను ఏమంటారో భాషా సినిమాలో రజనీకాంత్ గారిలా ఇంకా చేతులు కట్టుకుని నేను ఒక సాధారణమైన ఆటో డ్రైవర్ని సార్, అవన్నీ భాషా రోజులు సార్, నా ఫ్లాష్ బ్యాక్ నాకు ఇంక గుర్తులేదు సార్ అన్నట్టు ఆయన మారిపోయారు. ఈరోజు ఆయన ద ఫస్ట్ క్యాండిడేట్ టు గెట్ కుక్కలు మొరగడం కూడా ఆయన నుంచే స్టార్ట్ చేసుకున్నారు ఈరోజు. అంటే ఆయన ఏం చేయాలో తెలియట్లేదు ఆయనకి ఇంకా. అప్పుడంటే అగ్ని పరీక్షలు అంటే ఆయన ఒక క్యారెక్టర్లో వచ్చారు, ఆ క్యారెక్టర్ కోసం ఏం చేయాలో ఆలోచిస్తూ ఏదో చేశారు, ఇంట్లోకి వచ్చారు. అంటే నేను అలా అందం అనుకోవట్లేదు కానీ చెప్పాల్సి వస్తుంది. ఆయన ఫూల్ చేశారు అందరినీ, జ్యూరీ దగ్గర నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి అందరినీ ఫూల్ చేసుకుంటూ బిగ్ బాస్ హౌస్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత కూడా ఒక 1 week కంప్లీట్గా ఫూల్ చేద్దాం అని ఆడారు. కానీ ఒక పాయింట్లో దొరికిపోవడం తర్వాత ఇంకా ఆయన ఇది కూడా నిజమో కదా నాకైతే తెలీదు. నేనైతే ఇది ఆయన్ని రియల్ క్యారెక్టర్ అని కూడా చెప్పలేకపోతున్నా. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 3-4 క్యారెక్టర్ వాడు చూపించారు కాబట్టి ఇది ఈ వీక్ వరకే ఉంటుందా లేకపోతే నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేస్తారా దీనికి అంటే బేస్డ్ ఆన్ నాగార్జున గారి ఫీడ్బ్యాక్ బట్టి. నాగార్జున గారు వచ్చి హరీష్ మీరు చాలా బాగా ఉన్నారు, చాలా మంచిగా కనపడ్డారు అంటే ఇదే క్యారెక్టర్ మనం నెక్స్ట్ వీక్ కూడా చూస్తాం. నాగార్జున గారు వచ్చి మీరు కనపడట్లేదు, మీలో ఫైర్ తగ్గింది అన్నట్టు చెప్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ వీక్ క్యారెక్టర్ మారుతుంది. సో ఇప్పటికైతే ఒక నేను మంచివాడిని, రాముడు మంచి బాలుడు అన్న క్యారెక్టర్కి వచ్చేసారు హరీష్ గారు. సో నేను ఇంకా ఆయన్ని ఇగ్నోర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రియాలిటీ షోలో మరీ స్క్రిప్టెడ్గా ఆడేస్తున్నారు అనిపిస్తుంది. సో అంత స్క్రిప్టెడ్గా ఆడినప్పుడు నేను స్క్రిప్ట్లో మళ్ళీ రాసుకొచ్చి, ఎందుకంటే ఆల్రెడీ ఆయన స్క్రిప్ట్ రాసే మనకు చూపిస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ స్క్రిప్ట్లో ఆయన గురించి రాసి టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లే. సో ఆయన గురించి అంతే ఇప్పటికైతే. ఇప్పుడు మన మెయిన్ ఇష్యూస్, ఇడ్లీ పులిహోర దగ్గర నుంచి మనుషుల మధ్య పులిహోర వరకు అసలు మన ట్రాన్సిషన్ మాత్రం అసలు సూపర్. అది రీతు గారు ఎప్పుడైతే మా దగ్గర ఇడ్లీలు మీరు తీసుకోండి, మీ దగ్గర పులిహోర మాకు ఇవ్వండి అని కళ్యాణ్ దగ్గర ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఫస్ట్ కళ్యాణ్ నన్ను ఏదో ఒక రకంగా మెప్పించు అంటే ఫ్లర్టింగ్తో స్టార్ట్ అయింది. రీతు దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఇలా జరిగింది, దాన్ని తను హోల్డ్ చేసేసి, అంటే ఇన్ ద సెన్స్ ఒక లేదు ఇక్కడ ఒక సెగ్మెంట్ జరిగిపోయింది, ఈ ర్యాప్ ఇలా మెయింటైన్ చేద్దాం, నేను పవన్తో కూడా ఒక కైండ్ ఆఫ్ ర్యాప్ మెయింటైన్ చేద్దాం అన్న కైండ్ ఆఫ్ గేమ్ ఆడచ్చు. కానీ షీ స్మార్ట్, అంటే ఎక్కడ నేను తప్పుగా వెళ్తాను అనేది ఆవిడ క్యాలిక్యులేట్ చేసుకుని వెంటనే పవన్ దగ్గరికి వెళ్ళి అరే వాడు నన్ను ఇలా చేయమన్నాడు నేను చేశాను రా అని చెప్పి పవన్ని ఒక కైండ్ ఆఫ్ జెలసీ మోడ్లో తీసుకెళ్తూ షీఈస్ బీయింగ్ లాయల్. అంటే లేదురా నేను జరిగినవన్నీ నీకు చెప్తా, నేను ఐఎమ్ లాయల్ టు యూ ఓన్లీ అన్న ఒక కైండ్ ఆఫ్ సెగ్మెంట్ అయితే నడిచింది. అది కూడా పవన్ కళ్యాణ్ ముందు చెప్పింది. సో పవన్ కళ్యాణ్ కూడా మెంటలీ షీఈస్ పుట్టింగ్, నీతో ఫ్రెండ్ వరకు నడుస్తుంది కానీ నేను ఐఎమ్ మోర్ టువర్డ్స్ పవన్ అన్న ఒక సిగ్నేచర్ అయితే ఇచ్చింది ఈ ఎపిసోడ్.
ఆవిడ ఇచ్చారా లేకపోతే బిగ్ బాస్ గారు మీరు ఆ ఎడిటింగ్ అలా తీసుకెళ్లారని మాకు తెలియదు. ఎందుకంటే నేనైతే 24 గంటలు ఇంట్లో ఏం జరుగుతుందో చూడట్లే. కానీ మీరు తీసుకెళ్ళింది మాత్రం నాకు ఎలా అనిపించింది అంటే స్లోగా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా నడుస్తున్న రీతు వైపుకి వెళ్తాడా ప్రియా వైపుకి వెళ్తాడా అన్న ఒక క్వశ్చన్ మార్క్ నుంచి మెల్లిగా ప్రియాని అలా సైడ్ క్యారెక్టర్ చేసి రీతు, పవన్ అండ్ కళ్యాణ్ అన్నట్టు తీసుకొచ్చి లాస్ట్లో పవన్తో కూర్చోబెట్టి ఇంక డైలాగ్ చెప్పించేశారు. సో కుచ్ కుచ్ హోతా హే రబ్నే బనాది జోడీ. సో బాగానే ఉంది. ఒక బాలీవుడ్ లవ్ స్టోరీ చూడబోతున్నాం. ఇది ఏమంటారు, సాఫ్ట్ లవ్ స్టోరీ అవుతుందా, యానిమల్ లాంటి మంచి రఫ్ లవ్ స్టోరీ అవుతుందా అనేది మనం ముందు ముందు చూడాల్సిందే. తర్వాత మనకి ఈరోజు ఆ లవ్ స్టోరీ తర్వాత సంజన గారి ఇష్యూస్ ఏమున్నాయంటే మేజర్గా ఆవిడ డ్యూటీ చేంజ్ చేసి సుమన్ గారు ఏంటంటే అంటే సంజన గారు నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే సుమన్ గారికి బ్యాక్ పెయిన్ ఉంది, ఆయన ఈ పనులు చేయలేరు, సో నేను ఆ డ్యూటీ 2 డేస్కి ఒకసారి చేయమని చెప్పాను, కుకింగ్కి అసిస్టెంట్గా ఉండమని చెప్పాను అన్నారు. హరీష్ ఇక్కడ రేస్ చేసిన పాయింట్ కరెక్ట్, ఎక్కడైతే కరెక్ట్ అక్కడ కరెక్ట్ అని చెప్పాల్సిందే. ఆయన డ్యూయల్ బాంబ్ అది, అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన బాంబ్ అది. సో అది మీరు కెప్టెన్ అయినప్పటికీ బిగ్ బాస్ ఆర్డర్స్ని మీరు చేంజ్ చేయకూడదు కదా. అండ్ సుమన్కి కూడా క్లారిటీ ఉంది. సుమన్ గారు కూడా ఏమన్నారంటే రేపు పొద్దున్న నాగార్జున గారు వచ్చి నీ బిగ్ బాస్ ఇచ్చింది మీరు చేయకుండా కెప్టెన్ చెప్పారని చెప్పేసి మీరు ఎలా మార్చేసుకుంటారు అని చెప్తే నేను ఏం ఆన్సర్ చెప్పాలి. సో లేదు, నాకు క్లీనింగ్ అనే డ్యూటీ ఇచ్చారు కాబట్టి బిగ్ బాస్, నేను అదే డ్యూటీ చేస్తా అన్నారు. సో సంజన గారు ఫస్ట్ అయితే చాలా నా మాట వినట్లేదు, ఫస్ట్ ఇరిటేట్ అయ్యారు. కానీ ఆలోచించుకున్నారు, ఆవిడకి ఆ పాయింట్లో ఏంటి కరెక్ట్ ఏంటి తప్పు అనేది అర్థమైంది కాబట్టి తర్వాత ఏమన్నారంటే సరే ఇమాన్యుల్ నువ్వు తీసుకో అసిస్టెంట్ కుకింగ్, సుమన్ గారు క్లీనింగ్ చేసుకుంటారంట, నేను ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని చెప్పి మార్చారు. ఇక్కడ ఆవిడ టాక్టిక్ 2 రకాలుగా, ఒకటి సుమన్ గారి మీద కోపాన్ని తీర్చుకోవాలి, ఇన్ ద సెన్స్ క్లీనింగ్ అంతా ఆయన చేసుకుంటారు, ఆయన పడతారు, నేను ఆయనకి ఏదో మంచి చేయాలని చూస్తుంటే ఆయన నా మాట వినట్లేదు, నేను ఎంత మంచికి పోయినా నా మాట వినట్లేదు కాబట్టి ఆయన పడినవ్వండి అన్న ఒక కైండ్ ఆఫ్ ఫోర్స్తో వచ్చిన డిసిషన్ ఒకటి. ప్లస్ ఇమాన్యుల్కి ఇస్తే రిఫ్ట్ జరగదు, ఇంకెవరికైనా ఇస్తే జనరల్గా అయితే అసలు గొడవ జరిగిపోవాలి. ఎందుకంటే మన హరీష్ గారు డిపార్ట్మెంట్లో వేలు పెడుతున్నారు సంజన గారు, కానీ హరీష్ గారు కూడా ఈరోజు ఆయన ఉన్న క్యారెక్టర్లో ఆయన కోప్పడకూడదు అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యారు కాబట్టి ఆయన కూడా చాలా నెమ్మదిగా మాట్లాడారు. సో హరీష్ గారు ఈరోజు క్యారెక్టర్ సంజన గారికి పెద్ద కంటెంట్ రాకుండా చేసింది. అదే ముందు హరీష్ గారు ఏమంటే ఈరోజు మంచి కంటెంట్ వచ్చేది, కానీ హరీష్ గారు క్యారెక్టర్ మారిపోయారు కాబట్టి సంజన గారికి కూడా ఈరోజు కంటెంట్ లేదు. సో ఇమాన్యుల్ కూడా తెలిసిందే కదా, అమ్మ ఇంకా బాహుబలి రాజమాత, మీరు రాజ్యం వదిలి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. సో ఇమాన్యుల్ కూడా సంజన గారు ఇన్ని రోజులు నన్ను ఆడమంటే అన్ని రోజులు ఆడతా, మీరు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతా అన్నట్టు. సో మీరు ఏ డ్యూటీ చెప్పినా చేస్తా అని చెప్పి ఒప్పేసుకుంటున్నారు. సో డ్యూటీస్ చేంజ్ చేశారు. సో అండ్ ఫ్లోరా గారితో ఒకటి నచ్చింది. ఫ్లోరా ఏంటంటే ఆవిడ డ్రెస్ ఆవిడ ఐరన్ చేసుకుంటుంటే అదేంటి లాండ్రీ వాళ్ళు చేయాలి కదా మీరు చేస్తున్నారేంటి. కానీ సంజన గారు ఈసారి టాంటింగ్గా చెప్తున్నా, ఆవిడ చెప్తున్న పాయింట్ కరెక్ట్. ఎందుకంటే మీరు మీ డిసిషన్ తీసుకుని మీ సొంత ఐటమ్స్ మీరు చేసుకునే ముందు ఎవరో ఒకరికి చెప్పాలి కదా. ఏదర్ మీరు లాండ్రీ పర్సన్కి చెప్పి కెప్టెన్తో అప్రూవల్ తీసుకొని మీరు చేసుకోవాలి, అంతే తప్ప మీ డిసిషన్ మీరు తీసుకొని చేసుకోవద్దు. ఎందుకంటే రేపు పొద్దున్న ఇదే ఫుటేజ్ చేసి కెప్టెన్ని క్వశ్చన్ చేస్తారు. సో అప్పుడు నాగార్జున గారు ముందు డిఫెండ్ చేయడానికి ఏముండదు, ఎందుకంటే ఫుటేజ్లో కనిపిస్తుంది ఆవిడ చేసుకున్నారు, ఎవరిని అడిగారు ఎందుకు చేసుకున్నారని క్వశ్చన్ వస్తుంది. కాబట్టి సంజన గారు అదేదో మీరు అప్పుడే ఆపేయండి, ఎందుకు చేస్తున్నారని ఫోర్స్ఫుల్గా కూడా వెళ్ళా. సో టాంట్ చేశారు కానీ పాయింట్ కరెక్టే కాబట్టి ఇట్స్ నాట్ మరీ ఏదో పగబెట్టుకొని చేశారు అన్నట్టు ఏం చెప్పలేము. సో ఆ పాయింట్ వరకు అది కరెక్టే. సో ఈరోజు సంజన గారిది మోస్ట్లీ టాస్క్లో కూడా పెద్ద లేదు, టాస్క్ మనం మాట్లాడదాం. టాస్క్ కూడా స్టార్ట్ అయింది, ఇమాన్యుల్ అన్నట్టు నన్ను కింద వేశారు, ఆయన చెప్తారు కదా మన అత్తారింటి దారే డైలాగ్, నేను కారులో కూర్చున్నాను ఏదో ఫీల్ అవుతుంది, ఇలా చూసేటప్పటికి హాస్పిటల్లో ఉన్నాను. సో అలాగే జరిగింది. ఇమాన్యుల్ అలా కింద పడ్డాడు, ఇలా లేచి చూసేటప్పుడు గేమ్ అయిపోయింది. పాపం ఇమాన్యుల్ 1 గంట సేపు స్ట్రాటజీ రాసి ఏ చేత్తో ఎవరు పట్టుకోవాలి, ఎవరి పక్కన ఎవరు ఉండాలి అని కొత్త స్ట్రాటజీ చేసుకున్నా వాళ్ళ డిస్కషన్ ఉన్నంత సేపు కూడా గేమ్ లేదు. సో ఇట్స్ ఆబ్వియస్, ఇట్స్ 1-sided గేమ్. నాకైతే బిగ్ బాస్ ఆ గేమ్ రాసుకున్నప్పుడు కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఖచ్చితంగా ఆనర్సే గెలుస్తారు, ఎందుకంటే స్ట్రెంగ్త్ అంతా ఆనర్స్ వైపే ఉంది. సో దీంట్లో మనం మాట్లాడుకుంటే సంజన గారిని పెద్ద పార్ట్ కూడా లేదు, ఎందుకంటే ఒకవైపు పవన్ నుంచి ఉన్నాడు, ఒకవైపు ఏమో మన ఎవరు కళ్యాణ్ హరీష్ గారు నుంచుని ఇంకా తోసేశారు. ఇంకా ఆవిడకి ఆడడానికి కూడా లేదు, ఎందుకంటే ఆవిడ సుమన్ గారు మిగిలారు, సుమన్ గారు కొంచెం దూరంగా ఉన్నారు.
ఈవిడ దగ్గరగా ఉన్నారు కూడా ఆవిడ తోస్తారు. సో అక్కడ ఓనర్స్ గేమ్ గెలిచారు. సో రాజు గురించి ఎక్కువ మాట్లాడడం కూడా లేదు. అంతసేపు నేను మాట్లాడడం అని చెప్పి రాసుకుని పెన్ తీసుకుని రాద్దామని ఇలా చూసేటప్పటికి గేమ్ అయిపోయింది. సో రిజల్ట్ కూడా మీకు తెలుసు కాబట్టి ఇట్స్ నాట్ దట్ మచ్. అండ్ ఇంకా ఏం జరిగినాయి అంటే ఇంకన్నీ స్మాల్ థింగ్స్, అంటే ఇమాన్యుయల్ అండ్ తనుజాకి ఒక ఏమంటారు ఫన్నీ ఫోన్ కాన్వర్జేషన్ కింద జరిగింది. అండ్ తనుజ అండ్ రీతు నాట్ ఇమాన్యుయల్ అండ్ రీతు ఏం చేస్తున్నారు అంటే చాలా తెలివిగా అందరి దగ్గర ఎంతో కొంత ర్యాపో మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇన్ ది సెన్స్ ఇమాన్యుయల్కి ఎలా ఉంది అంటే నేను ఒక సైడ్ అయిపోతున్నానేమో అన్నట్టు సంజనా గారు వీళ్ళతో ఎంతున్నా మెల్లిగా అందరితోనూ ఎంతో కొంత ర్యాపో ఆ కామెడీ చేసుకుంటూ అందరిలో ఉండడానికి. రీతుకి స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, ఎందుకంటే కళ్యాణ్ అండ్ పవన్ బిగ్ ప్లేయర్స్ ఆ టైప్ నుంచి, వాళ్ళిద్దరితో చాలా క్లోజ్ ర్యాప్ ఉంది కాబట్టి ఎలాంటి చాక్లెట్లు కావాలన్నా బిస్కెట్లు కావాలన్నా ఎలాంటి ఏం కావాలన్నా మన పవన్ గారు ఉన్నారు. పవన్ గారు మీకు ఏం కావాలో నువ్వు చెప్పు నేను నీకు ఇస్తా అన్న రేంజ్లో ఆయన కూడా ఫుల్ ఫిదా అయిపోయి ఉన్నారు. కాబట్టి ఇంకా పవన్ గారికి మన సంజనా గారు కూడా పవన్కే ఇచ్చారు కాబట్టి నువ్వు పంచుకోరా, నువ్వు ఎవరికి కావాలంటే వాళ్ళకి పంచుకోనగానే నాకు ఒకటే కోరిక, మా రీతు గారికి ఒక చాక్లెట్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అని చెప్పి ఒక చాక్లెట్ తీసుకెళ్ళి ఇచ్చారు. సంజనా గారు మళ్ళీ అదేంటి ఎప్పుడు ఏమంటారు మీ రీతుకే అడుగుతున్నావు చాక్లెట్లు ఆవిడకే ఇస్తున్నావు అంటే మన కుర్రాడు అసలు బ్లష్ అవుతున్నాడు. అసలు పవన్ వారంలోనే ఎంత అంటే చూడాలి మరి ఈ బ్లషింగ్ ఇవన్నీ ఎక్కడి వరకు వెళ్తాయో, రేపొద్దున కోపంతో ఎరుపెక్కుతాయో బుగ్గలు, లేకపోతే బ్లషింగ్ అలా హ్యాపీ ఎండింగ్ అయిపోద్దో చూడాలి. సో ఇప్పుడు కెప్టెన్సీ అదే కెప్టెన్ ఎవరు అవుతారు అన్నందుకు టాస్క్ పెడుతున్నట్టు బిగ్ బాస్ చెప్పారు. దానికి ముందు సంజనా గారిని పిలిచి ఓకే మీ కెప్టెన్సీ అయిపోయింది, మీ రాజ్యం అయిపోయింది అనగానే అందరూ అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకున్నారు. ఆవిడ కూడా వచ్చి ఆవిడ క్లోజింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మనం ఎవరిని బానిసల్లా చూడకూడదు, నాకు అందరూ సమానమే అని చెప్పేసి ఒక క్లోజింగ్ స్టేట్మెంట్. ఎందుకంటే రేపటి నుంచి నేను టెనెంట్, రేపటి నుంచి నన్ను బానిసలా చూడొద్దు, నన్ను కూడా ఒకళ్ళలా చూడండి అని చెప్పి ముందు నుంచి కొంచెం హింట్ ఇచ్చుకుంటే ఆవిడ బాధ చెప్పుకున్నారు. అయిపోయిందా బిగ్ బాస్, అప్పుడే అయిపోయిందా, నా మీద ప్రేమ అప్పుడే తగ్గిపోయిందా నీకు అన్నట్టు బిగ్ బాస్ కూడా ఆవిడ కొంచెం జాలి పడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. నాకు తెలిసి బిగ్ బాస్ కూడా ఈరోజు బాధపడతారు. ఈరోజు బిగ్ బాస్ కూడా కొంచెం నిద్ర పట్టదు, ఎందుకంటే రేపటి నుంచి ఆ కెప్టెన్సీ బ్యాజ్ అనేది ఆ గర్వం లేకపోతే నువ్వు అది చెయ్యాల్సిందే అనే ఒక కెప్టెన్ ఉండడు అనేది బిగ్ బాస్ కూడా ఈరోజు బిర్యానీ ఉండదు, ఈరోజు అన్నమే పెడతారు వాళ్ళ ఇంట్లో కూడా. సో ఆవిడ ఫోటో పెట్టి ఫస్ట్ కెప్టెన్ అని చెప్పేసి ఆవిడ కాలాన్ని ముగించారు. తర్వాత కెప్టెన్సీకి టాస్క్ స్టార్ట్ చేశారు. ఏంటంటే 12 అవర్స్ టైమర్ ఇచ్చారు ఇద్దరికి, టెనెంట్స్కి అండ్ ఓనర్స్కి. ఈ టైమర్ ఎప్పుడైతే 0 హిట్ చేస్తుందో, ఎవరికైతే ఫస్ట్ ఆ టైమర్ 0 అయిపోతుందో వాళ్ళు ఈ కెప్టెన్సీ టాస్క్ ఫస్ట్ లెవెల్ విన్నర్స్ అని చెప్పేసి. సో దీనికి మధ్యలో మల్టిపుల్ టైమ్స్ మేము గేమ్స్ పెడతాము. ఆ గేమ్స్లో గెలిచినప్పుడు బల్క్గా, అంటే ఒక గేమ్ గెలిచినప్పుడు ఒక గంట తగ్గించినట్టు, ఒక గేమ్ గెలిచినప్పుడు 2-3 గంటలు తగ్గించిన, సో అలా బల్క్గా తగ్గిస్తాము. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే ఫస్ట్ 0 టైమర్కి వెళ్తారో వాళ్ళ టాస్క్ గెలిచినట్టు అన్నారు. సో ఓనర్స్ కదా, ఎంతైనా మన అగ్ని పరీక్షలో కష్టపడి వచ్చారు, నాకు ఎంతో కొంత టీఆర్పీ తీసుకొస్తారు అని చెప్పేసి తెచ్చుకున్నాను, అల్లారు ముద్దుగా తెచ్చుకున్న బిడ్డలు కాబట్టి వాళ్ళకు ఒక 2 అవర్స్ తగ్గించి మీరు 10 గంటలకి ఆడండి సరిపోద్ది, మేము మా సెలబ్రిటీలకి 12 గంటలు ఆడిస్తా అని చెప్పేసి బిగ్ బాస్ తీసుకున్నారు. కానీ సెలబ్రిటీస్లో సంజనా గారు ఉన్నారని మన టెనెంట్స్లో సంజనా గారు ఉన్నారని మర్చిపోయినట్టున్నారు బిగ్ బాస్. మామూలుగా అయితే అటు తగ్గించాలి. సో బిగ్ బాస్ కూడా నేను ఫేర్ అని చూపించుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. సో 10 అవర్స్ అండ్ 12 అవర్స్. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఈ వీల్ టాస్క్ పెట్టారు. ఈ వీల్ టాస్క్ పెట్టినప్పుడు ఓనర్స్ గెలిచారు కాబట్టి ఓనర్స్కి 1 అవర్ తగ్గిస్తా అనేది రూల్. సో 1 అవర్ తగ్గించినట్టున్నారు. సో ఆ టాస్క్ అయిన తర్వాత మనకి ఎపిసోడ్ ఎండ్ చేశారు. ఇక్కడ ఈరోజు నాకు మనం అనుకున్నవి జరుగుతున్నాయి అన్నట్టు. సో లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ అయింది, అది మెయిన్ హైలైట్. ఈరోజు మోస్ట్లీ బాండింగ్స్ మీద తీసుకెళ్లారు. చెప్పడం మర్చిపోయారు, ఈరోజు 3 ఇడియట్స్ బాండింగ్ కూడా, ఒక 3 ఇడియట్స్ బాండింగ్ కూడా కనపడింది. మన రీతు, తనుజ అండ్ మన ఇమాన్యుయల్ గారు బాండింగ్. ఇమాన్యుయల్ గారు డైలాగ్ కూడా చాలా మంచిగా రాసుకుని వచ్చారు. ఆయన కూడా నాకు మాత్రం ఎవరున్నారా మీరిద్దరు కాకపోతే అనగానే అసలు తనుజ గారికి ఎక్కడో ఏదో సీరియల్లో ఏదో ఒక లైన్ గుర్తొచ్చేసి ఉంటుంది. ఈరోజు మాత్రం ఆ రోజు ఆ సీరియల్లో నేను ఎంత ఏడిచాను, ఈరోజు ఈ షార్ట్ కూడా అంతే ఆడవాలని చెప్పేసి ఆవిడ మొదలెట్టారు. రీతు మాత్రం ఇంకా అసలు తనుజ ఏడిస్తే ఇప్పుడు నేను ఆడకపోతే బాగోదు, ఎంతైనా మేము
బెస్ట్ ఫ్రెండ్స్ సోల్ ఫ్రెండ్స్ అయిపోతున్నాం కదా అని చెప్పి ఈవిడ స్టార్ట్ చేశారు. ఇమాన్యుయల్ మాత్రం మీరిద్దరు ఏడ్చి నేను కూడా ఏడవాలి అన్నట్టు చేస్తున్నారు ఏంటి, నేను ఏడవను అని చెప్పేసి ఆయన కొంచెం ఆపుకున్నారు. సో అది కూడా క్యూట్గా అనిపించింది, ఎందుకంటే వీళ్ళు ముగ్గురికి కొంచెం ర్యాప్ ఉంది, ముందు నుంచి కలిసి షోస్ చేశారు అని చెప్పేసి అంటున్నారు, కొంచెం ఫ్రెండ్స్గా. కాబట్టి ఇంట్లోకి వచ్చాక ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకి ఉన్నాయి. బేసిక్గా చూసుకుంటే రీతుకి ఇప్పుడు ఇమాన్యుయల్తో ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్షిప్ కాబట్టి నేను ఎంతో కొంత టైం స్పెండ్ చేయాలి అన్న ఒక మైండ్ థాట్ ఉంది. ఇమాన్యుయల్కి ఏమైంది అంటే, ఇమాన్యుయల్ సంజన గారు, ఎందుకంటే సంజన గారు ఏదో ఒక టాస్క్ ఇస్తున్నారు, ఏదో ఒకటి నవ్వించమని చెప్తున్నారు, లేకపోతే ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నారు. సో ఇమాన్యుయల్ కూడా తన 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 గ్రూప్ తను ఎతికేసుకుని వెళ్ళిపోతున్నాడు. తనుజకు ఒక గ్రూప్ లేదు, కానీ షీఈ్ నాట్ సో మచ్ ఇన్వాల్వ్. అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అన్న మైండ్ సెట్ అయితే కనపడట్లా. కానీ తను కూడా, వీళ్ళు ముగ్గురు అనుకుంది ఏంటంటే ఓకే మనం ముగ్గురు కలిసి ఆడేస్తాము అన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో వచ్చి ఉంటారు. కానీ ఈరోజు వాళ్ళు రియలైజ్ అయిందంటే ఎవరి గేమ్ వాళ్ళకి సెట్ అయిపోయింది, ఇంకా మనం కూర్చొని పెద్ద మాట్లాడుకునేది ఏం లేదు. అయినా సర్లే అయితే కొంచెం మన ఫ్రెండ్షిప్కి ఒక లాస్ట్ ఏమంటారు నివాళులు అర్పించుకున్నాం, అయిపోయింది. ఇంకా ఈ 3 Idiots గ్రూప్ ఈరోజు అయిపోయింది, రేపటి నుంచి ఎవరి గేమ్ ఆల్ది అన్నట్టు ఒకసారి ఏడ్ చేసుకుని ఇంక సెట్ చేసేసుకున్నారు. సో అక్కడ ఈ రోజు మాత్రం బాండింగ్స్ మీద నడిచింది. సో చాలా క్లియర్గా ఎవరెవరు ఏంటి, ఎవరెవరు క్లోజ్ ఫ్రెండ్స్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మధ్యలో కొంచెం ఇరిటేషన్ అనిపించేది మాత్రం శ్రీజ గారే. ఆమెకు చెప్పొద్దు అనుకుంటా, ఆవిడ గురించి పెద్ద మాట్లాడకూడదు అనుకుంటా, కానీ ఆవిడ మెయిన్ ఇంత బాండింగ్స్ వీటి గురించి నడుస్తున్న ఎపిసోడ్లో కూడా నాకు ఆ ఎమోషన్స్ ఉన్న ఎపిసోడ్లో కూడా ఇరిటేషన్ అనిపిస్తుంది. అంటే ఆవిడ మాట్లాడే విధానమే, ఆవిడ పాయింట్ మీదకి నా దృష్టి కూడా వెళ్ళట్లేదు. అసలు ఆవిడ ఏం మాట్లాడుతున్నారు, ఏ పాయింట్ మాట్లాడుతున్నారు సెకండరీ, కానీ ఆవిడ జంపిన్ అయ్యి మాట్లాడే ఒక ఫోర్స్ ఉంటుంది చూడండి, అది ఆవిడకి దానివల్ల టీఆర్పీ వస్తుందని చెప్పారా, లేకపోతే అది ఉంటేనే నువ్వు యూనిక్గా కనిపిస్తావు, ఒక పర్సనాలిటీ అలాంటిది ఉండాలి ఇంట్లో ఖచ్చితంగా, సో నువ్వు ఆ రోల్ తీసుకోవాలి అని చెప్పి ఆవిడ ఫోర్స్ చేస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. కానీ నీకు నీ వల్ల కాదు అని చెప్పడానికి, అరే నీ వల్ల కాదురా అని చెప్పడానికి కొంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఏదైతే పాయింట్ చెప్పాలనుకుంటున్నారో కరెక్ట్ అయినప్పటికీ ఆ ఎక్స్ప్రెషన్ అనేది తప్పుగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుంది. ఆవిడ విషయంలో మాత్రం నాకు కొంచెం అదే ఇబ్బంది, ఎందుకంటే ప్రతి ఏదొచ్చినా నేనైతే చేసేస్తా. ఈరోజు బాగా అనిపించింది, టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను బయట నుండి లాగేస్తారా అందరినీ అని చెప్పాను, కానీ కళ్యాణ్ ఏంటి నువ్వు బయట నుండి లాగేస్తావా అని చెప్పి అన్నాడు. కళ్యాణ్ మనసులో నవ్వుకుంటున్నాడు, ఏం నువ్వు లాగేస్తావా అని చెప్పి, కానీ ఆయన ఏం నువ్వు లాగేస్తావా అని చెప్పి చాలా పొలైట్గా అన్నాడు. సో అది కొంచెం చేస్తారా లేదా అనేది సెకండరీ, కానీ కొంచెం ఆ మాట పెట్టే విధానం అది కొంచెం చూసుకోవాలి. ఈ మెల్లిమెల్లిగా ఏమో నాకు ఎందుకు ఒక కైండ్ ఆఫ్ ఐడెంటిటీ క్రైసిస్లోకి శ్రీజ వెళ్ళిపోతున్నారా అనేది మాత్రం నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వరకు నేను ఫస్ట్ వీక్ ఎండ్లో నాకు నాగార్జున గారు ఫుల్ ఫోకస్ లైట్ ఇస్తారు, మొత్తం నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాను అనే ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్న ఇద్దరు శ్రీజ అండ్ హరీష్ గారు అనిపించారు. ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ తర్వాత బాగా ఎఫెక్ట్ అయినట్టు అనిపించింది కూడా వాళ్ళిద్దరే. ఒకరైతే నేను అది కాదు నేను ఇది అని చెప్పేసి మొత్తం నా గతం మర్చిపోయాను, ఆ రోజు వీకెండ్ వారంలో నాకు వీకెండ్ ఎపిసోడ్లో నాకు తలకి దెబ్బ తగిలింది, నా గతం మర్చిపోయాను, ఇప్పుడు నేను కొత్త మనిషిని అని చెప్పి ఒకళ్ళు తయారయ్యారు. ఇంకోళ్ళేమో ఏం చేసినా తిడుతున్నారు, సరే నా క్యారెక్టర్ నేను అలాగే మెయింటైన్ చేసుకుంటా అని చెప్పేసి ఒకళ్ళు వెళ్తున్నారు. సో చూద్దాం ఏం చేస్తారో. సో ఈరోజు ఎపిసోడ్ మాత్రం క్యూట్ ఎపిసోడ్, అంటే మరీ హడావడి లేకుండా మరీ గోల్ లేకుండా ప్యూర్ బాండింగ్స్ హ్యూమన్ ఎమోషన్స్ మీద నడిచింది. చూద్దాం, కుర్రోడు మాత్రం బాగా సిగ్గుపడుతున్నాడు డేమన్ పవన్, చూద్దాం అది ఏం జరుగుతుంది. రీతు కూడా పవన్ కళ్యాణ్తో ఏదో చెప్పాలనుకుంది, నాకు మిక్స్డ్ ఎమోషన్స్ కలిగిస్తుంది, ఇప్పుడు నాకు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి మనసులో, నాకు ఏదో ఫీల్ అవుతున్నా అని చెప్దాం అనుకుంది. ఇంతలో మన డేమన్ పవన్ గారు అలా ఎంట్రీ ఇచ్చి ఏంటి ఆడ చేయబట్టుకుంటున్నావు ఏంటి అన్నట్టు ఒక లుక్ ఇచ్చి వెళ్ళారు. అదే ఇంకో డైలాగ్, మనసులో డైలాగ్ మనం చదువుకోవడం, ఇంకా అదే కళ్యాణ్ ఏంటి నా సౌండ్ సిస్టమ్ అన్నట్టు టెంపర్ డైలాగ్ గుర్తుందిగా మీకు, అదే మనసులో నడిచింది. ఎవడు మూర్తి ఆడు నా సౌండ్ సిస్టమ్ మీద చెయ్యేశాడు అని చెప్పేసి డైలాగు, కానీ అదంటే మళ్ళీ కళ్యాణ్ ఫీల్ అవుతాడని చెప్పేసి పవన్ అనలేదు. సో మనం అర్థం చేసుకోవాలి, పవన్ అన్నీ బయటికి చెప్పలేడు, అంత కెమెరాలు ఉన్నాయి అన్నీ చెప్తే మనం కూడా అరే ఏంటి ఇలా అనుకుంటాం కాబట్టి. సో బాగా నడిచింది, ఐ ఎంజాయ్డ్ ఇట్.
సో చూద్దాం రేపు ఏం జరుగుతుందో. వీళ్ళు ఇప్పుడు ఈ 10 గంటలు 12 గంటలు 0 అయ్యేంత వరకు పడుకోకూడదంట. సో రాత్రి ఏమైనా కష్టాలు పడ్డారా, వీళ్ళేమో కాఫీలు దాచేశారు, బనానాలు దాచేశారు. షుగర్ స్పైక్ వస్తే మనకి మేలుకుని ఉండడం ఈజీ అవుతుంది అని చెప్పి మన మనీష్ గారు బయాలజీ లెక్చర్ ఒకటి ఇచ్చారు వీళ్ళందరికీ. వెంటనే బాటిల్స్ దాచేశారు, నీళ్ళు ఏమంటారు వాటర్ తాగేస్తే ఎక్కడ మెలుకుంటారని వాటర్ బాటిల్స్ దాచేశారు, కాఫీలు దాచేశారు, అరటిపళ్ళు దాచేశారు, అన్నీ దాచేశారు. సో మళ్ళీ టాస్క్ అవగానే అన్ని బయట పెట్టేసినట్టున్నారు. మళ్ళీ అదేలేండి, వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, ఏదో చేస్తారు, ఏదో జరుగుద్ది. చూద్దాం. రేపు మార్నింగ్ ఎపిసోడ్కి మనకు అర్థమవుతుంది నైట్ ఏం తిప్పులు పడ్డారు ఇల్లు అనేది. సో నాకైతే ఇప్పుడు వార్ 1 సైడెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, మైండ్ గేమర్స్ ఉన్నారు, అందరూ ఓనర్ సైడ్లో ఒక స్ట్రెంగ్త్ అనేది క్రియేట్ అయిపోయింది. టెనెంట్స్ దాంట్లో లక్ బేస్డ్ కానీ అంతే, కొంత లక్ బేస్డ్ ఆర్ స్పీడ్ బేస్డ్ గేమ్స్ ఏమైనా వస్తే కొంచెం పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. స్ట్రెంగ్త్ అండ్ మైండ్ గేమ్స్ మాత్రం నాకు తెలిసి ఓనర్ సైడ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఏమైనా నేను మర్చిపోతూ ఉంటే మోస్ట్లీ ఈరోజు జరిగిందంతా నార్మల్ టాపిక్సే కాబట్టి, దీంట్లో పెద్ద కాంట్రవర్సీ టాపిక్స్ ఏం లేవు కాబట్టి అంత కవర్ చేశానని అనుకుంటున్నా. ఏమైనా మిస్ అయ్యి ఉంటే కమెంట్స్లో చెప్పండి. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. బాయ్.